మూడోసారి మోదీనే ప్రధాని. దేశంలో 400 సీట్లు, రాష్ట్రంలో 12 సీట్లు టార్గెట్. అమిత్ షా. కాంగ్రెస్ బీఆర్ఎస్ లు మస్లిత్తో అంటగాగుతున్నాయి. మా ఓటు బ్యాంకును చూసి ఆ రెండు పార్టీలు భయపడుతున్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ మస్లిజ్ మూడు పార్టీ కుటుంబ పార్టీలే. కాంగ్రెస్ బీఆర్ఎస్ మస్లిజ్ మూడు కుటుంబ పార్టీలే. బీఆర్ఎస్ అంటే భారతీయ భ్రష్టాచార సమితి. సిఏఏ పౌరసత్వం ఇచ్చేదే గాని గుంజుకునేది కాదు. ఎల్బీ స్టేడియంలో బీజేపీ బూత్ కమిటీ అధ్యక్షులతో సమావేశం. ఓకే, మూడోసారి కాదు, ఇంకో 40సారి దేశానికి మోడీ ప్రధానమంత్రి అయినా ఈక వీకేది లేదు, మన మన బతుకులు మారేది లేదు. ఎందుకంటే వాళ్ళు మోడీ అనేటోడు హిట్లర్ కంటే 100 రెట్ల భయంకరుడు. హిట్లర్ ఓన్లీ జర్మన్ ని జాతీయవాదంతో మనకు అన్యాయం జరుగుతుందని అంటగట్టే ప్రయత్నం చేసి జాతీయవాదంతో అంటే జర్మన్ ప్రజలు జర్మన్లోనే ఉండాలని చెప్పి ఒక యుద్ధం స్టార్ట్ చేసి రెండో ప్రపంచ యుద్ధానికి కారకుడైంది. అది పక్కన పెడితే మోడీ ఎందుకు భయంకరుడు అంటే దేశంలో ఓన్లీ వెంకటేశ్వర స్వామిని, వెంకటేశ్వర స్వామి కూడా కాదు, రాముణ్ణి పూజించే వాళ్ళు మాత్రమే హిందువులు, రాముణ్ణి పూజించకపోతే హిందువులు కాదనే ఒక భయంకరమైన కుట్ర అల్లి హిందువులు మాత్రమే ఈ దేశంలో ఉండాలనే కాడికి తీసుకొస్తాను. అంటే మన ఈయన హిట్లర్ కంటే భయంకరమైన మతపిచ్చి. హిట్లర్కు మత పిచ్చి లేదు, దేశ పిచ్చి ఉన్నది. ఆ దేశ పిచ్చి కూడా ఏంటిది? ఓన్లీ నాజీలు అనేటోళ్ళమే మనం నికాస్ అయిన వాళ్ళం, ఇక వేరోళ్ళు కాదని రెండో ప్రపంచ యుద్ధం తెచ్చిండు. మోడీ ఏం చేస్తాడంటే మొత్తం దేశం విడిపోయేదాకా ఎత్తాడు. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అందరూ కొట్టుకొని సచ్చి ఆఖరికి అరే మీదంటే మేము ఉండం, మాదంటే మీరు ఉండద్దు అనే కాడికి తీసుకొస్తాడు. ఇక అది పక్కన పెడితే ఇక్కడ భయంకరమైన నిజం అబద్ధం చెప్తాను. ఏంటిది? కాంగ్రెస్, బీఆర్ఎస్, మస్లీజు మూడు కుటుంబ పార్టీలు అంట. మరి మీ పార్టీ ఏంటి తెలుసా? మీది బ్రాహ్మణుల పార్టీ. కాంగ్రెస్, బీజేపీ బ్రాహ్మణుల పార్టీ. ఇప్పుడు నువ్వెవరు అమిత్ షా గారు మీరెవరు? కోటోళ్ళు, బ్రాహ్మణులు. మీరు 17 రాష్ట్రాలను పాలిస్తానంటాను కదా, 17 రాష్ట్రాలలో ఒక బీసీ సీఎం గాని ఉన్నాడా? అంతెందుకు మీ కేంద్ర మంత్రుల లిస్ట్ లో ఒక్క బీసీ అయినా ఉన్నాడా? ఆ లెక్కలు తీర్రి. మీరు ఏ పార్టీ తెలుస్తుంది? పక్తు బ్రాహ్మణ పార్టీ మీది, బ్రాహ్మణుల పార్టీ మీది. సిఏ పౌరసత్వం ఇచ్చేదే కానీ గుంజుకునే కాదు. మరి సిఏ పౌరసత్వంలో ముస్లింలకు ఎందుకు ఇస్తలేవు పౌరసత్వం? ముస్లిం ఏతరులకు మాత్రమే ఇస్తాను అంటున్నావు. వాడెవడో నేపాల్ వస్తే ఈ దేశమోడే అంటున్నావు, వాడెవడో బంగ్లాదేశ్ వస్తే ఈ దేశమోడే అంటావు, వాడెక్కంచోలో బతకడానికి వచ్చిన ఇరాకోడు మీ తాతలను ఈ దేశమోడు అంటావు, ఇక్కడనే పుట్టి పెరిగిన ముస్లిం బిడ్డలు దేశం వాళ్ళు కాదంటావా? ఇదా నీ నీతి? కాబట్టి మోడీ మళ్ళోసారి గెలిచింది అనుకో, ఇక ఎప్పుడు ఉరితాడు మెడలో ఉన్నట్టే, ఇట్లా గుంజుకుంటే కథమే. ఇక ఇది పక్కన పెడదాం ఇక.